నిజామాబాద్ ఇండస్ట్రియల్ అగ్రికల్చర్ ఎగ్జిబిషన్ సొసైటీతో మాట్లాడదాం. ఎందుకంటే ఇది గత 42 ఏళ్ళ నుంచి ఈ సొసైటీ నడుస్తుంది. సొసైటీ ద్వారా ఏమేమి కార్యక్రమాలు చేస్తున్నారు, మరి ఏం చేస్తున్నారు వాళ్ళ నోటరిందా. ఇక్కడ నిజామాబాద్ సీనియర్ సొసైటీ మెంబర్ వైస్ ప్రెసిడెంట్ ఉన్నారు నరసింహుడు, వారితో మాట్లాడదాం. నరసింహ గారు, మీరు ఏం చేస్తున్నారు, ఈ డబ్బులు ఏం చేస్తున్నారు? ఈ సొసైటీ 1963-64లో అప్పటి కలెక్టరు ఎన్ శంకర్ గారు స్థాపించారు. అప్పటి నుంచి మా ఎగ్జిబిషన్ సొసైటీ బ్రహ్మాండ నడుస్తుంది. ఈ వచ్చిన డబ్బు ఈ స్కూల్స్ కానీ, స్పోర్ట్స్ కానీ, ఇంకెక్కడ కార్టిసిపేట్ కానీ అన్నిటికీ మేము మా సొసైటీ తరఫు నుంచి వారికి సదుపాయం చేస్తారు. గత 42 ఏళ్ళ నుంచి కార్యక్రమాలకు ఈ డబ్బుతో డెవలప్ చేశారు. ఇప్పుడు ముస్లిం స్కూల్ ఉంది, గ్రౌండ్ కట్టించాము. శంకర్ భవన్ మాదే, మేమే మొత్తం దానికి ఇన్వెస్ట్మెంట్ చేసి కట్టించాము. ఇంకా చాలా ఉన్నాయి, కొన్ని మర్చిపోయినాము. మా సెక్రటరీ గారికి తెలుసు, చెప్తాడు ఆయన. అంతే అని చెప్పి ప్రచారం జరుగుతుంది. మరి ఏం చేస్తున్నారు? ఇప్పుడు లోకులు కాకులు ఏం చెప్తారు చెప్పండి, వాళ్ళకి మెంబర్షిప్ కావాలా, ఉన్నోళ్ళే తింటున్నారని చెప్తారు. దానికి ఏం చేస్తాం, ఉంటే కదా లోపు తెలిసేది, ఉంటే కదా తెలిసేది. మా బ్యాంకు డబ్బు అంతా బ్యాంకులో ఉంది, డిపాజిట్లో ఉంది, అదేం లేదు చెప్పమని చెప్తారు. దానికి ఏం చేస్తాం, చెప్పలేము కదా. చాలామంది చెప్తారు మంతులు తినేస్తారు, అది చేస్తారు, ఏం చెప్తాం దానికి. ఈ మెంబర్షిప్ని ఎలా ఇచ్చారు, మరి ఇప్పటి వరకు ఎంత మెంబర్షిప్ ఉంది? అప్పుడు టిఎన్ శంకర్ గారు కొంచెం ఇట్లా కావాలని కొంచెం మంది తయారు చేసేసి ఇచ్చారు. అప్పుడు నేను చిన్నతర పరిశ్రమ ప్రెసిడెంట్ ఉంది కాబట్టి అగ్రికల్చర్ ఉన్నారు కానీ ఇండస్ట్రియల్ లేరు కాబట్టి నా పేరు రాశారు. మిగతా వారు చాలామంది మన మునుకాపు వాళ్ళందరికీ అగ్రికల్చర్ వాళ్ళకు పెట్టారు. దాని తర్వాత ఏమైపోయిందంటే లేరుగా, దాంతో పెండింగ్ అయిపోయింది. ఇప్పుడు కూడా కొంతమంది తీసుకుంటాము కానీ ఏ విధంగా తీసుకోవాలా ఇంకా డిసైడ్ కాలే. ఈ ఎగ్జిబిషన్ తర్వాత డిసైడ్ చేసి తీసుకుంటాం. ఏ విధంగా అంటే ఎలా తీసుకుంటారు? హైదరాబాద్లో ఆ కాలంలో చేసిన మెంబర్షిప్ లేదు. ఇప్పుడు కొంచెంమంది సీనియర్ కాలం చేసిన వాళ్ళకు వాళ్ళ ఫ్యామిలీ నుంచి తీసుకున్నారు. హైదరాబాద్ సొసైటీలో అట్లేం లేదు, ఎప్పటికే కానీ కొత్త మెంబర్షిప్ తీసుకోలేదు, లేదు కూడా. ఎవరు ఆంధ్రప్రదేశ్లో ఈ సొసైటీస్ 19 ఉండే, అన్నీ పోయినాయి. తెలంగాణలో గ్యారంటీగా మేము చెప్పచ్చు నిజామాబాదు పర్ఫెక్ట్ ఉంది, హైదరాబాద్ తర్వాత మాది పర్ఫెక్ట్. పైసలు పర్ఫెక్ట్ కూడా తింటున్నారని చెప్పి అంటారు. పైసలు కూడా పర్ఫెక్ట్గా తింటున్నారని చెప్పి అంటున్నారు. ఇప్పుడు తింటున్నారు, మేమేం చేస్తాం చెప్పండి. తింటే ఏం తింటున్నారు చూపించాలి కదా. ఇవి తింటున్నారు చేస్తే చెప్తాము. ఊరికేం చెప్తే మేమేం చేస్తాం చెప్పేదానికి ఏం చేయలేము. అట్లేం లేదు, పొరపాటు అది. ఇప్పటి వరకు ఎన్ని కోట్లు ఉన్నాయి మీ దగ్గర? ఇప్పటి వరకు ఎన్ని లక్షలు ఉన్నాయా, కోట్లు ఉన్నాయి? 1,75 లక్షలు దాకా ఉన్నాయి బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్. అలాగే సెక్రటరీ రాజేశ్వర్ గారు ఉన్నారు, బంటు రాజేశ్వర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడి తెలుసుకుందాం. ఎందుకంటే నరసింహ గారు అంటారు మేము ఎలాంటి నిధులను తినలేదు, తిన్నట్లు ప్రూఫ్ చేస్తే దేనికైనా సిద్ధమని చెప్పి నరసింహ గారు అంటారు. మరి సెక్రటరీ గారు ఏమంటారో తెలుసుకుందాం. మీరు 1963లో ఈ సొసైటీ స్థాపించబడ్డది. అప్పుడు 7గురితోటి సొసైటీ స్థాపించి తర్వాత దీన్ని సొసైటీ చేయాలని ఒక ఇది అని 40 మందితోటి మళ్ళా సొసైటీ ఫామ్ చేయబడ్డది. ఫస్ట్ ఫౌండర్గా 7గురు ఉండ్రి. తర్వాత టిఎల్ శంకర్ గారు కలెక్టర్ గారు అధ్యక్షతన ఇక్కడ ఈ సొసైటీ ఏర్పడ్డది. హైదరాబాద్లో నాంపల్లి ఎగ్జిబిషన్ వారి అనుబంధ సంస్థగా నిజామాబాద్లో మరియు ఆంధ్రలో విజయవాడ, కర్నూలు, గుంటూరు, వరంగల్, కరీంనగరు, నిజామాబాదు 6 సొసైటీలు ఇచ్చినప్పటికీ కడప ఇచ్చిన తర్వాత అన్ని డిజాల్వ్ అయిన తర్వాత ఒక నిజామాబాద్ ఒకటే సొసైటీ ఇది నడుస్తున్నది. హైదరాబాద్ తర్వాత మన నిజామాబాద్. ఇక్కడ వచ్చిన దీని ఆదాయంను విద్యా సంస్థలకు
అది ఓన్లీ గవర్నమెంట్ విద్యా సంస్థలకు ఫర్నిచరు చేయించి వాళ్ళకి దానం చేస్తారు. ఫస్ట్ వచ్చిన డబ్బులతోటి ఇక్కడ శివాజీనగర్లో శంకర్ భవన్ని స్థాపించి కట్టి అది డిఓ గారికి గవర్నమెంట్కి అడ్వైర్ చేశాం మేము. ఆ నుంచి ఏదైనా కానీ దినదినానికి ముస్లిం స్కూల్ అభివృద్ధి చెందుతున్న దీనికి సహకరించిన పెద్దలు అప్పుడు కిషన్ దాస్ గారు, సింహాచలము అనంతరెడ్డి గారు, గంగాకిషన్ గారు, వీళ్ళందరూ అప్పుడు ఈ సొసైటీని స్థాపించి తర్వాత వారి అడుగుజాడల్ని మేము కూడా నడిపిస్తున్నాము. దీంట్లో ఏమీ లేదు. తర్వాత మా వైస్ ప్రెసిడెంట్ని అడిగినట్లు ఏమి అవకతవకలు లేవు. మేము చాలా బాగా ఇప్పటిదాకా 3 నుంచి 4 కోట్ల రూపాయల ఫర్నిచర్ ఇచ్చాము అన్ని స్కూళ్ళకు. రీసెంట్గా మళ్ళీ మున్సిపాలిటీలో 2 ట్యాంకర్లు ఇచ్చాము మేము. తిలక్ గార్డెన్లో ఆడిటోరియంలో ఫర్నిచర్ చేయించాము. తర్వాత ఎక్కడ జరిగినా కానీ విద్యాసంస్థలో ఏది లేకున్నా కానీ మేమే ఫర్నిచర్ ఇచ్చినాము. చాలా విలేజ్లలో కూడా ఇచ్చినాము. అప్పుడు మొత్తం డిస్ట్రిక్ట్ తీసుకున్నాము. ఇప్పుడు ఏంటంటే కామారెడ్డి, నిజామాబాద్ అలాగా వేరే 2 డిస్ట్రిక్ట్ల అట్లా ఓన్లీ నిజామాబాద్ డిస్ట్రిక్ట్ మా పరిధిలో ఉన్న డిస్ట్రిక్ట్లకు మేము సాయం చేస్తున్నాం. ఉమ్మడి జిల్లా ఇప్పుడు ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు బాన్స్వాడ, కామారెడ్డిలో కూడా కొన్ని విలేజ్లో ఇచ్చాము. అక్కడ కూడా ఎగ్జిబిషన్ ఇదే ఆర్గనైజ్ చేస్తుంది, అదే వేరే మేమే ఇచ్చినాం, వాళ్ళకి డొనేషన్ ఇచ్చినాం. షాపులు పడ్డాయి ఇక్కడ 180 షాపులు పడ్డాయి. షాప్కు ఎంత ఉంటుంది? షాప్కు 10,000 రూపాయలు 45 రోజులు. తర్వాత కరెంటు వాళ్ళు ఇస్తారు. కరెంట్ బిల్ ఓన్లీ 10,000 తీసుకుంటాం. తక్కువ ఇస్తాం మేము, ఎందుకంటే ఎక్కువ రావాలా ఎంకరేజ్ చేయాలని వ్యాపారస్తులకు, చిన్న వ్యాపారస్తులకు. మీ సొసైటీలో ఎంతమంది మెంబర్స్ ఉన్నారు? 50 మంది ఉంది. ఇప్పుడు 30 మంది ఉన్నారు. చనిపోయారు. ఇప్పుడు ఏమైనా కొత్త మెంబర్స్ తీసుకునే అవకాశాలు? ఆలోచన ఉన్నది. మంచోళ్ళ కొరకు మేము యంగ్స్టర్స్ అంటే కావాలని ఆలోచనలతోటి మేము ఉన్నాము. మంచి సేవాభావం గలవారు. ఎందుకంటే మీ మీద అపోహ ఉన్నది. మీ పేర్లు ఎందుకు కొందరు అజమాయిస్తోని పైసలు తీసుకుంటున్నారు, డబ్బులు నిధులు అజమాయిషి తీసుకుంటారు. కొత్త వాళ్ళ మెంబర్షిప్ ఇయ్యదద్దు అని చెప్పారు. డబ్బులు తీసుకున్నాను ప్రూఫ్ చూపిస్తే మేమందరం రాజీనామా చేసేది గవర్నమెంట్కి అడ్వైజ్ చేసి. చైర్మన్ ఎవరు ఉంటారు? చైర్మన్ అడిషనల్ కలెక్టర్. సెక్రటరీ మీరు? ముగ్గురు వైస్ ప్రెసిడెంట్లు, జనరల్ సెక్రటరీ, ఒక ట్రెజరరు, 2 జాయింట్ సెక్రటరీలు, తర్వాత 20 మంది కార్యవర్గ సభ్యులు. ఇప్పటివరకు ఎన్ని నిధులు మీరు ఫర్నిచర్ కానీ డెవలప్మెంట్? 3-4 కోట్ల రూపాయలు ఇచ్చాము నిజామాబాద్లో. ఇప్పటికీ మా కొన్ని స్కూళ్ళలో మీరు విజిట్ చేయండి, మా ఫర్నిచర్ కనబడుతుంది. ప్రజలకు ఎలాంటి మెసేజ్ ఇస్తారో చెప్పండి. మీరందరూ సహకరిస్తేనే మేము విద్యా సంస్థలకు సాయం చేయగలుగుతాము. మీతోటే ఉన్నది ఇది. మీరు వచ్చి ప్రదర్శన చూసి మాకు సహకరించితేనే మేము విద్యా సంస్థలకు మేము సాయం చేయగలుగుతామని మేము కోరుచున్నాం. సమాజ సేవ దృక్పథంతో ఇప్పుడు ఈ 45-50 సంవత్సరాల ఎగ్జిబిషన్లో పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఏం లేదు. అందరూ సహకరించారు. తర్వాత ఈ మధ్యనే కొద్దిగా మా మీద ప్రెషర్ పడుతున్నది. ఇందులో ఎటువంటి అవకతవకలు లేవు. తర్వాత వారందరి సహకారంతో జిల్లాలో అభివృద్ధి చేస్తున్నాము. ఏదన్నా ఉంటే మేము ఛాలెంజ్గా తీసుకుంటాం, కానీ మేము అవకతవకలు చేసే సవాలే లేదు. కష్టపడతాము. ఇప్పుడు మాకు పెద్దల ఆశీర్వాదంతో ఇలా చేయాలన్న దానికి మేము అదే అడుగుజాడలో నడిపిస్తున్నాము. గౌతమ్ నగర్లో మాకు 1.5 ఎకర్ ల్యాండ్ కూడా ఉన్నది. అది ఇంచుమించు 3-4 కోట్ల రూపాయలు కూడా ఉంటుంది. దాన్ని ఇది కట్టాలని చూస్తున్నాం మేము. కమిటీ హాల్ను, కన్వెన్షన్ హాల్ను కట్టాలని చూస్తున్నాము. దాన్ని ప్రజల సహకారం కూడా ఎక్కడైనా మీటింగ్లు పెట్టుకోవచ్చు ప్రజలు. మేము ఏం లేదు,
ఒత్తిడి లేదు. మేము ప్రజల కొరకే చేస్తున్నాం ఏదైనా కానీ. ప్రజలు మాదంతా ఓపెన్ టు హాల్, ఏం లేదు, ఎవరిది ఇది లేదు. 42 సంవత్సరాల నుంచి ఈ ఎగ్జిబిషన్ నడుపుతుంది. మేము కూడా ఇంటికి 30 సంవత్సరాల దీంట్లో నేను పనిచేస్తున్నాం. ఏంటంటే ఈ సొసైటీ నుంచి ఇక్కడ ఏ లెక్కలను ఎట్లా వస్తున్నాయో ఎట్లా పోతున్నాయి అనేది అంత టికెట్ నుంచి కానీ స్టాల్ అదే అవుతుంది. ఇక్కడ పెద్ద ఇదేం లేదు. స్టాలిన్ నుండి 200 ఎంత వస్తుంది అంత ఆడిట్ లెక్కలు ఉంటాయి, అర్థం లేదు. కొంతమంది వాళ్ళకు ఇక రాజకీయం చేస్తున్నారు కానీ కాదు. మేము కష్టపడి కూడా ఎన్నో స్కూళ్ళకు బెంచీలు అవన్నీ ఇస్తూ వస్తున్నాం. ఇక్కడ కూడా మనకి ఇప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళకే ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు కూడా మళ్ళీ మొన్న అప్లికేషన్ వచ్చినాయి. మేము అందరం మా మీటింగ్ పెట్టి చూసి అందరు కూడా ఈ ఎగ్జిబిషన్ అయిన తర్వాత మళ్ళీ అన్ని స్కూళ్ళకు కూడా ఇంతదాం చేయాలని అనుకుంటున్నాము. అట్లేం లేదు. చాలా మందికి ఇందులో ఎంతో మంది ఏమో ఉంటుంది ఎగ్జిబిషన్లో, వాళ్ళు ఏమో చేస్తారు అనుకుంటారు. ఏం చేస్తారు ఇక్కడ? ఏం చేయడం వీల్లేదు. ప్రతి పైసా మేము రాసింది ఉంటుంది ఇక్కడ. అట్లా కొంతమంది బదనాం చేస్తూ ఉంటారు, ఎందుకంటే కొనుపట్లక లేదు కదా. అది వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తున్నాము. మేము పనిచేసేదంతా మాకు ఎందరూ ఈ ప్రదర్శకులు అందరూ మంచిగా వచ్చి, ఇది అందరిది, మా సొసైటీ మాది కాదు, అందరిది. అందరు నిజామాబాద్ జిల్లా వాళ్ళు, నిజామాబాద్ అందరూ అందరం కలిసి చేస్తేనే ఏదైనా పని అవుతుంది. అందరూ సహకారం కావాలి. మొత్తం రాజకీయ నాయకులు కానీ, ప్రెస్ వాళ్ళు కానీ, పోలీసు వాళ్ళు కానీ, ప్రజల ఒక అందరి దీవెనలు ఉంటేనే ఇది మనం పైకి ముందుకు పోగలుగుతాం. ఈ ప్రదర్శన ఏంటంటే నిజామాబాద్లో ఏది లేదు. ప్రతి సంవత్సరం మేము అందరం కష్టపడి, మా సెక్రటరీ కానీ మా ప్రెసిడెంట్ మేము అందరం కష్టపడి అందరం నెంబర్లో దీన్ని ఒక 3 నెలలు మేము కష్టపడి అందరికీ ప్రదర్శన చేయడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఏమి అటువంటి అవకతవకలు లేవు. దయచేసి చాలా సోదరులు కూడా మాకు సహకరించాలని కోరుకుంటున్నాం. ఇక తత్వమంతా మా సెక్రటరీ చెప్పారు కదా, ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండాలి కదా. అలా తర్వాత ఇది ఎందుకంటే ఇది అవకాశం కదా. ఇప్పుడు మా పిల్లలకి ఎండాకాలం కదా, స్కూల్ బంద్ ఉంటాయి కాబట్టి అందరూ వచ్చి మంచిగా ఇక్కడ ఈ ప్రదర్శనశాలలోకి వచ్చి మంచిగా ఎంజాయ్మెంట్ చేసుకోవచ్చు. ఈసారి మా జేఎన్టీవీలు కూడా కొత్త రకంగా తెప్పించినాం. మంచిగా లైటింగ్ పెట్టింది, చాలా బాగుంది. చాలా ధన్యవాదాలు బంటు రాజేశ్వర్ గారు, అలాగే నరసింహరావు గారికి, రెడ్డి సాబ్ గారికి. ఇది 1964-65లో ప్రారంభమైంది నిజామాబాద్లో అని. అలాగే ఇది ఇండస్ట్రియల్ అగ్రికల్చర్కు సంబంధించిన ఎగ్జిబిషన్ సొసైటీ ఏర్పడ్డది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఎలాంటి నిధులకు మీరు అనుకున్నట్టు ఎలాంటి నిధులు అవినీతికి పాడుపడలేదని చెప్పి, అవినీతి పాడినట్టు ప్రూఫ్ ఇస్తే దేనికైనా సిద్ధమని చెప్పి బంటు రాజేశ్వర్ గారు అంటున్నారు. అదేవిధంగా నిజామాబాద్ జిల్లాలో కానీ వేరే జిల్లా కంటే ఇక్కడ నిజామాబాద్ జిల్లా చాలా డెవలప్ అయింది. ఇక్కడ ఎగ్జిబిషన్ సొసైటీ దీనితో మేము ఎకరంన్నర ల్యాండ్ తీసుకొని అక్కడ ఒకటి కమ్యూనిటీ హాల్ కూడా ఏర్పాటు చేస్తున్నామని చెప్పి, బ్యాంకులో ₹1.5 కోటి ఉన్నాయని చెప్పి అంటున్నారు. ఈ సంవత్సరం మాత్రం 120 మడిగలు ఉన్నాయి. ఒక్కొక్క దానికి ₹10,000 కిరాయి తీసుకుంటున్నామని చెప్పి, దాంతో వచ్చిన రూపాయలతో మేము ప్రభుత్వ స్కూళ్ళకు కానీ ప్రభుత్వ స్పోర్ట్స్ ఆర్గనైజ్ చేస్తే డొనేషన్ కూడా ఇస్తున్నామని చెప్పి అంటున్నారు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. नमस्कार, मैं दिगंबर राव पेंटकर एग्जीबिशन सोसाइटी से बात कर रहा हूँ। ये साल 42वां एग्जीबिशन निज़ामाबाद में चल रहा है। आप लोग सभी लोग एग्जीबिशन को दर्शन लेके नए नए वैरायटी देखना बोल के आप लोगों को विनती करते हैं। यहाँ पे एग्जीबिशन में अभी अपने को झूले में नए नए झूले और फिश वर्ल्ड है, बड़े झूले आए हैं, बड़े बड़े आइटम्स है, अम्यूजमेंट देखने के काबिल है। आप लोग मेहरबानी करके एग्जीबिशन में आके हमारा एग्जीबिशन को आप लोग देख के आनंद करना बोल के हम आप लोगों की प्रार्थना करते हैं। यहाँ पे हर नमूने का भी खाने के चीज़ें मिलते हैं। पापड़ होंदो, चाट भंडार होंदो, हर एक चीज़ कपड़ों के अंदर होंदो, बेडशीट के अंदर होंदो, सभी में ज्वेलरी में, बैंगल्स में, फूल के कुंडियों में भी, सभी ड्रेसेस में भी मिल सकता है। आप मेहरबानी करके ये 42वां एग्जीबिशन गवर्नमेंट का है, सोसाइटी का है। आप लोग मेहरबानी करके ये एग्जीबिशन को दर्शन करना बोले हम विनती करते। धन्यवाद, थैंक यू और धन्यवाद। और एक बात क्या है वो तो ये एग्जीबिशन का पैसा जितना भी आ रहा है, प्रॉफिट आ रहा है स्कूलों के लिए,
जो पैसा आ रहा है उसी में पैसे में सभी स्कूलों को बंटवारा होता है, गवर्नमेंट स्कूलों को होता है, और यहाँ पे जो सोशल ऑर्गेनाइजेशंस है वो सभी लोगों को भी ये पैसा पूरा बंटवारा करते हैं, और अच्छे अच्छे बेंचेस हों, स्टेट्स हों, पूरे अलमारी हों, सभी लोगों को भी ये पैसों से हम सर्विस देते हैं। ये पूरा ओनली सर्विस ऑर्गेनाइजेशन है।